అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసినటువంటి వ్యక్తి ఎవరు? మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ సీటు రాకుండా చేసినటువంటి వ్యక్తి ఎవరు? మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు కావడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి ఎవరు? అసలు మీనాక్షి నటరాజన్ పైన కుట్రలు కుతంత్రాలు చేసినటువంటి వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ప్రధానంగా బయట పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పేరు తెలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. అధిష్టానం అంత సీరియస్గా ఉన్నారు. ఆల్రెడీ హైకమాండ్కి ఆయన పేరు తెలుసు. మీనాక్షి నటరాజన్కి ఆమెకు డౌట్ ఉన్నటువంటి పేరు కూడా హైకమాండ్కి చెప్పిందట. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు డౌట్ ఉన్నటువంటి పేరు కూడా మహేష్ అన్న చెప్పిండట. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న పైన నెగిటివ్ వార్తలు రాపించినటువంటి వ్యక్తి పేరు కూడా మహేష్ కుమార్ కూడా అధిష్టానంతో చెప్పినట్టుగా వినబడుతున్న చర్చ. మరి ఆయన ఎవరు? ఇంతకు ఆయన పేరు ఏంది? ఇప్పుడు అసలు పెద్ద ట్విస్ట్ ఏంది చెప్పనా? మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసినటువంటి వ్యక్తిని బయట పెట్టమని చెప్పి, అసలు కుట్ర చేసినటువంటి వ్యక్తి ఎవరో తెలుసుకొని హైకమాండ్కి చెప్పమని చెప్పి రేవంత్ రెడ్డికి టాస్క్ ఇచ్చింది హైకమాండ్. అసలు ఎంత విచిత్రం అంటే, కుట్ర చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి అని అంటున్నారు బయట. రేవంత్ రెడ్డికి వెరీ క్లోజ్. పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంటాడు. రేవంత్ రెడ్డి ఆ కుట్ర చేసినటువంటి వ్యక్తి ఇద్దరు మంచి మిత్రులు, క్లోజ్ అన్నదమ్ములు లెక్క కలిసి ఉంటారు. మరి అట్లాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి మరి ఆ వ్యక్తి పేరు చెప్తాడు హైకమాండ్కి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఆ వ్యక్తి వల్ల చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఆ వ్యక్తి దందాలు చేస్తున్నాడని, కబ్జాలు పెడుతున్నాడని, సెటిల్మెంట్లు చేస్తున్నాడని, ఆ వ్యక్తి రకరకాలుగా కాంగ్రెస్ పార్టీలో ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నాడని, షాడో సీఎం లెక్క వ్యవహరిస్తుందని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. మరి మీనాక్షి పైన కుట్ర చేసినటువంటి వ్యక్తి పేరు రేవంత్ రెడ్డి చెప్తాడా? చెప్పే అవకాశం ఉంటుందా? ఎందుకంటే రేవంత్ రెడ్డికి వెరీ క్లోజ్ అంటున్నారు. మరి ఆ క్లోజ్ ఉన్నటువంటి పర్సన్ని రేవంత్ రెడ్డి బయట పెట్టుకుంటాడా? రేవంత్ రెడ్డి హైకమాండ్ చెప్తాడా? ఒకవేళ హైకమాండ్ చెప్తే హైకమాండ్ ఇమీడియట్లీ కాంగ్రెస్కి వెళ్ళి తీసిపడేస్తారు. దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్కు మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ సీట్ రావడానికి రెడీగా ఉంది, వస్తుండే కూడా. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంచిగా సపోర్ట్ చేస్తుండే. ఆమెకు రాజ్యసభ వస్తుండే. 3 సీట్లు ఖాళీగా ఉంటే ఒకటి కాంగ్రెస్కి, 2 బీజేపీకి. ఒకటి కాంగ్రెస్కి వస్తుండే, మీనాక్షి నటరాజన్ ఎంపీ అవుతుండే. కానీ ఒక వ్యక్తి అడ్డుకున్నాడు. అసలు ఇదంతా బయటకి ఎట్లా వచ్చింది తెలుసా? బయట ఎట్లా పడ్డది తెలుసా? బాధితురాలు ఉంది కదా, ఒక బాధితురాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక మహిళ, కాంగ్రెస్ పార్టీ లీడర్ నన్ను ఇబ్బంది పెట్టిండు, లైంగికంగా నన్ను వేధిస్తుందని చెప్పి ఒక మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చినాక మీనాక్షి నటరాజన్ కూడా ఆ మహిళ ఆమె బాధ చెప్పుకుందట. మేడం, ఇట్లా నేను ఒక లీడర్ బాగా ఇబ్బంది పెడుతున్నాడు, రకరకాలుగా నన్ను వేధిస్తున్నాడు, మీరు యాక్షన్ తీసుకోండి అంటే మీనాక్షి నటరాజన్ లైట్ తీసుకున్నది. ఆమె పట్టించుకోలేదు, సైలెన్స్ ఉన్నది. ఆ తర్వాత ఆ మహిళ ఏం చేసింది? నాంపల్లి కోర్టుకు నోటీస్ పంపించింది. నోటీస్ పోయింది. ఇగో మీ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇగో ఇట్లా వ్యవహరిస్తున్నట, మరి మీ స్టాండ్ ఏంది? కాంగ్రెస్ పార్టీ స్టాండ్. మరి మీరు ఆయనని సస్పెండ్ చేస్తారా పార్టీలోకి వెళ్ళి, ఆయనని తీసేస్తారా పార్టీలోకి వెళ్ళి, ఆయన పైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, ఆయన పైన ఏమైనా సోకాస్ నోటీస్ ఇస్తారా, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అని చెప్పి మీనాక్షి నటరాజన్ నోటీస్ ఇస్తే, మరి బహుశా మీనాక్షి నటరాజన్ మేడం దాకా నోటీస్ వచ్చిందో రాలేదో, లేకపోతే మీనాక్షి మేడంకి నోటీస్ వచ్చినా కూడా ఆమె పట్టించుకోలేదేమో. చిన్న నోటీస్ అయితే ఏమవుతాయి, అంత పార్టీ లీడర్లు చూసుకుంటారనే ఆలోచనతో ఆమె సైలెన్స్ అయిందేమో. మరి అయితే నోటీస్ వచ్చింది కోర్టు నుండి. కోర్టు నుండి నోటీస్ వచ్చినటువంటి సంగతి చాలామందికి తెలియదు. కానీ ఒక వ్యక్తి, ఒక లీడర్, ఇప్పుడు కుట్ర చేసినటువంటి లీడర్ ఎవరైతే ఉన్నారో, ఈ కుట్ర చేసినటువంటి లీడర్ వాళ్ళ పిఏ, ఈ బాధితురాలు, కేసు పెట్టినటువంటి బాధితురాలు కోర్టులో ఉంటే, కుట్ర చేసినటువంటి వ్యక్తి వాళ్ళ పిఏ కోర్టుకు పోయి ఆ బాధితురాలతో మాట్లాడి అసలు కేసు ఏంది, ఎవరిపైన పెట్టిర్రు, ఏం జరిగిందని చెప్పి బాధితురాలను అడిగితే ఆమె చెప్పిందట, నేను ఇట్లా మీనాక్షి మేడంకి నోటీస్ పంపించిన, మీనాక్షి మేడంకి నోటీస్ ఇచ్చినామంటే ఆ పిఏ ఆ నోటీసులు తీసుకొని ఆయన ఏం చేసిండు? ఒక లీడర్ దగ్గర పోయిండు, కుట్ర చేసినటువంటి లీడర్ దగ్గర. సార్, ఇట్లా నోటీస్ ఉన్నది మీనాక్షి మేడం పైన, మరి మీనాక్షి మేడం ఇప్పుడు మధ్యప్రదేశ్ నుండి ఆమె నామినేషన్ దాఖలు చేసింది, ఆమె ఎంపీగా పోటీ చేస్తుంది, రాజ్యసభ ఎంపీగా. మరి మనకు పదవులు రాకుండా మీనాక్షి మేడమే అడ్డుకున్నది కదా, మరి మనం కూడా ఇట్లా కుట్ర చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళంతా అనుకొని, ఆ తర్వాత ఆ వ్యక్తి మీనాక్షి మేడంకి కోర్టు నుండి వచ్చినటువంటి నోటీస్ వివరాలు ఆ వ్యక్తి మధ్యప్రదేశ్కి చెప్పిండట. ఎట్లా? మీనాక్షి నటరాజన్ ఆమె అఫిడవిట్లో ఆమె నామినేషన్, ఆమె పైన ఉన్నటువంటి కేసు వివరాలు చెప్పలేదు, ఆమె పైన ఉన్నటువంటి కేసు వివరాలను ఆమె దాచిపెట్టింది, ఆమె బయట పెట్టలేదు. కాబట్టి మీనాక్షి నటరాజన్ పైన మీరు చర్యలు తీసుకోండి, మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు చేయమని చెప్పి మీరు ఈసీకి చెప్పమని చెప్పి ఈ కుట్ర చేసినటువంటి వ్యక్తి చెప్పిండట. మరి ఈయన ఎప్పుడుతోటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది బీజేపీ లీడర్లు మీనాక్షి పైన కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు మీనాక్షి నటరాజన్కి రావాల్సిన రాజ్యసభ సీటు క్యాన్సిల్ అయిపోయింది, ఆమె నామినేషను
తిరస్కరణ చేసి రద్దు చేసిరు. సో ఇది జరిగినటువంటి కుట్ర. ఈ కుట్ర చేసినటువంటి వ్యక్తిని పట్టుకోమని చెప్పి రేవంత్ రెడ్డికి హైకమాండ్ తాళాలు ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తాళం పెట్టి ఆ వ్యక్తిని పట్టుకోవాలన్నట్టు. అసలు రేవంత్ రెడ్డికి దోస్త్ అంటున్నారు ఆ కుట్ర చేసినటువంటి వ్యక్తి. అసలు ఇంకో చర్చ ఏంది, ఈ కుట్ర చేయడంలో రేవంత్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి చెప్తున్నారు. మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ రాకుండా చేసిందే రేవంత్ రెడ్డి వాళ్ళ దోస్తుని అంటున్నారు. నేను ఏం చెప్తున్న మాట కాదు, ఒక వీడియో ఉంటుంది కేటీఆర్ది, ఒకసారి వినండి. మీనాక్షి నటరాజన్ గారు సిన్సియర్ లీడర్, ఆమె పాపం ఆమెకి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటే రేవంత్ రెడ్డితో ఏదో మొత్తానికి ఏదో పంచాయతీ పడ్డది. నువ్వు ఇట్లా గరీబోల ఇండ్లు గుల్లగొట్టకని చెప్పిందట ఆమె. గరీబోల ఇండ్లు గుల్లగొట్టక మంచి పద్ధతి కాదు. గా మూసీ పేరు మీద హైడ్రా పేరు మీద నాశనం చేస్తున్నావు, పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది, నువ్వు చెయ్యకు అని చెప్పిందట. పగబట్టిండు. పగబట్టి ఏం చేసిండు, మోక కోసం చూసిండు, ఆయనతో బీజేపీలకు ఉప్పందించిండు. ఆమె నామినేషన్ కూడా ఎగరగొట్టిండు. ఆమె మీద దొంగ కేసు పెట్టి ఆ కేసు ఆయనతో వాళ్ళకు ఉప్పందించి ఆమె నామినేషన్ ఎగిరిపోయేటట్టు చేసిండు. గిసొంటోడు. విన్నారు కదా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన మాట. మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ రాకుండా చేసిందే రేవంత్ రెడ్డి కుట్రలకు పాల్పడ్డాడు. మీనాక్షి నటరాజన్ హైడ్రా కూల్చివేతలు చేయకు, పేదవాళ్ళని ఇల్లు కూల్చేకి ఇట్లా ఇబ్బంది పెట్టకు, కరెక్ట్ కాదని చెప్తే రేవంత్ రెడ్డికి నచ్చక కోపం వచ్చి మీనాక్షి పైన కుట్ర చేసింది అనేది కేటీఆర్ చెప్తున్న మాట. సరే, ఇంతకు హైకమాండ్ రేవంత్ రెడ్డికి టాస్క్ ఇచ్చారు. ఏమని, మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసినటువంటి వ్యక్తి పైన చర్యలు తీసుకోండి, ఆ వ్యక్తిని బయట పెట్టండి, ఆ వ్యక్తి పైన ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డికి టాస్క్ ఇచ్చారు. అసలు ఇంతకు ఆ వ్యక్తి ఎవరట అంటే, నేను ఒక్కనే చెప్తలేను, అందరు చెప్తారు, ఫహీం ఖురేషీ. ఈ ఫహీం ఖురేషీ ఎవరు, రేవంత్ రెడ్డి క్లోజ్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఫహీం ఖురేషీకే కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిండు. ఫస్ట్ ఈ తెలంగాణలో మొట్టమొదటి పదవి వచ్చిందే ఫహీం ఖురేషీకి రేవంత్ రెడ్డి తర్వాత. కాబట్టి ఈ ఫహీం ఖురేషీ ఇదంతా చేసినది ఒక పెద్ద చర్చ. ఫహీం ఖురేషీ పిఏ పోయి బాధితురాల దగ్గర డాక్యుమెంట్ కలెక్ట్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని మధ్యప్రదేశ్కి పంపించిందట. ఫహీం ఖురేషీ అంటున్నారు. ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి కొత్తగా ఏమున్నది రేవంత్ రెడ్డి బయట పెట్టనీకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ చేసి ఫలాని వ్యక్తి మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసిన చెప్పనీకి ఏమున్నది. ఫహీం ఖురేషీ అని రేవంత్ రెడ్డి తెలిసిన రేవంత్ రెడ్డి చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే రేవంత్ రెడ్డి ఫీల్ క్లోజు. పొద్దుగాల లేసే రేవంత్ అన్న ఫహీం ఖురేషీ ఒకటే దగ్గర కూర్చుంటారు, ఒకటే టేబుల్ మీద తింటారు. కాబట్టి రేవంత్ రెడ్డి అంత ఈజీగా ఫహీం ఖురేషీ పేరు చెప్పే అవకాశాలు ఉండకపోవచ్చు. ఆల్రెడీ దొంగ దొరికిండు, మళ్ళీ ఇక దొంగను పట్టుకోమని చెప్పుడు ఏంది. ఇప్పుడు దొంగ దొరికినాక మళ్ళీ కొత్త దొంగను పట్టుకోమని ఏడికెళ్ళి పట్టుకుంటాడు రేవంత్ అన్న. ఇప్పుడు చాలామంది చెప్తున్న మాట, ఆ బ్లాక్ షీప్ ఫహీం ఖురేషీ అంటున్నారు. ఫహీం ఖురేషీ ఇదంతా చేసిండు. ఎందుకు ఫహీం ఖురేషీ మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసిందంటే, ఫహీం ఖురేషీ ఎమ్మెల్సీ పదవి అడిగితే మీనాక్షి నటరాజన్ ఇయ్యలే, ఫహీం ఖురేషీ మంత్రి పదవి అడిగితే మీనాక్షి నటరాజన్ ఇయ్యలే, ఫహీం ఖురేషీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అడిగితే మీనాక్షి నటరాజన్ ఇయ్యలే. మీనాక్షి నటరాజన్ పదవులు రాకుండా అడ్డుకున్నది. మరి మీనాక్షి నటరాజన్కి ఎట్లా పదవి వస్తుంది, మీనాక్షి పదవి కూడా నేను అడ్డుకుంటా అనే ఆలోచనతో ఫహీం ఖురేషీ మీనాక్షి పైన కుట్ర చేసిన ఒక పెద్ద వార్త ఇప్పుడు. సో ఫహీం ఖురేషీ అని మొత్తం వినబడుతున్నది ఇప్పుడు చర్చ. కానీ రేవంత్ రెడ్డి తెలిసినా రేవంత్ రెడ్డి చెప్పాడు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఫెయిల్ అవుతాడు. రేవంత్ రెడ్డి మీనాక్షికి మోసం చేసిన అనేది ఒక పెద్ద చర్చ. సొంత కాంగ్రెస్ పార్టీ లీడర్ పైన రేవంత్ రెడ్డి కుట్ర చేసి రేవంత్ రెడ్డి మీనాక్షికి పదవి రాకుండా చేసిన అనేది ఒక పెద్ద వార్త ఇప్పుడు. మరి దీని వెనకాల నిజంగా ముఖ్యమంత్రి ఉన్నాడా లేడా అనేది తెలియదు. కానీ రకరకాల మీడియా ఛానల్లో వార్తలు అయితే వినబడుతున్నాయి. ఇంతవరకు వాస్తవం అనేది ఇంకా ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు రేవంత్ రెడ్డికి ఆ వ్యక్తిని పట్టుకోమని చెప్పుడైనా ఇది పెద్ద అసలు క్వశ్చన్ మార్క్. మరి అధిష్టానం రేవంత్ రెడ్డి నిరికేయడానికా, లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, రేవంత్ రెడ్డికి ఫహీం ఖురేషీ వెరీ క్లోజ్. రేవంత్ రెడ్డికి హైకమాండ్ మీనాక్షి పైన కుట్ర చేసినటువంటి వ్యక్తిని పట్టుకోమని చెప్పి టాస్క్ ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక సైలెన్స్ ఉన్నాడు అనుకో, రేవంత్ రెడ్డి ఫహీం ఖురేషీ పేరు చెప్పకపోతే, ఫహీం ఖురేషీ కుట్ర చేసిందని చెప్పి రేవంత్ రెడ్డి పేరు బయట పెట్టకపోతే అధిష్టానానికి డౌట్ వస్తుంది. రేవంత్ రెడ్డి ఫహీం ఖురేషీ పేరు చెప్తాడంటే దీని వెనకాల రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్టే, రేవంత్ రెడ్డికి తెలిసే జరిగిందేమో. లేకపోతే రేవంత్ రెడ్డి నిజాయితీ పరుడైతే, కాంగ్రెస్ పార్టీ కోసమే రేవంత్ రెడ్డి పనిచేస్తే, కాంగ్రెస్ పార్టీ లీడర్లను రేవంత్ రెడ్డి కాపాడుకోవాలనుకుంటే రేవంత్ రెడ్డి ఫహీం ఖురేషీ పేరు చెప్తాడు. ఒకవేళ రేవంత్ రెడ్డి ఫహీం ఖురేషీ మా దోస్తు చెప్పొద్దు అనుకుంటే హైకమాండ్ డౌట్ వస్తుంది. దీని వెనకాల రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడేమో, మరి ఈ కుట్ర వెనకాల రేవంత్ రెడ్డి హస్తం కూడా ఉందేమో. మరి రేవంత్ రెడ్డి తెలియకుండా ఫహీం ఖురేషీ ఏం చేయడు, మరి రేవంత్ రెడ్డి ఏమైనా చేపించిండా అనే ఈ డౌట్ కూడా హైకమాండ్కి రావచ్చు. కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇరుక్కోపోయిండు, మొత్తం ఇరుక్కోపోయిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు బండ కింద చేయబడ్డది అన్నది, ఆ చేయి ఎర్రగుంచుతాడు ఏమో చూడాలి. మరి అధిష్టానం రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్ చేసారు, అడ్డంగా ఇప్పుడు ఇరుకున పెట్టారు, ఇరికించారు. మరి ఇరుకులకి వెళ్ళి రేవంత్ అన్న ఎట్లా బయటపడతారు అనేది చూడాలి. రేవంత్ అన్న ఒకవేళ ఖురేషీ పేరు చెప్పకపోతే ఖచ్చితంగా రేవంత్ అన్నకే ఇబ్బంది కావచ్చు అనేది ఒక పెద్ద చర్చ.
చూద్దాం ఈ పంచాయతీ ఎక్కడ పోతుంది, ఎక్కడి వరకు పోతుంది, ఏం కథ అనేది ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.